నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ సలీం గారు రచించిన గెలుపు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 1994 నవంబర్లో ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. కళ నిజమైనట్లు స్వాప్నిక జగత్తులో కదలాడిన ఏ సుందర దృశ్యమో ఎదురై ఒయ్యారంగా ఉరిగినట్లు విజిటర్స్ రూమ్లో నిలబడి ఉంది శిరీష. ఆఫీస్కి వచ్చి రావటంతో మీకోసం ఎవరో వచ్చారు సార్ అని అటెండర్ చెప్పినప్పుడు ఎవరై ఉంటారా అని ఆలోచించిన ఆ క్షణంలో శిరీష తప్ప మిగతా అందరూ మెదిలుంటారు. అందుకే ఆశ్చర్యం ఆనందం కలగలిపిన భావం చివరికి అవ్యక్తమై తడపడ్డాను. అలా అపరిచితులను చూసినట్టు చూస్తావేం? నేనే, భ్రమ కాదు, కావాలంటే చూడు, నిన్ను గిల్లుతాను. తన అద్భుతమైన చిరునవ్వును ఆ గదంతా పరిచి అల్లరిగా చిలిపిగా ముందుకొస్తున్న శిరీష. అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాను. విజిటర్స్ రూమ్లోని అందరూ మా వైపు కుతూహలంగా చూస్తున్నారు. పెళ్ళైన శిరీషలో అప్పటి చలాకీతనం, అల్లరి, మనసులోని పసితనం, కళ్ళల్లో అమాయకత్వం తగ్గనే లేదు. నిలబడి ఉన్నావేం అన్నాను నన్ను నేను సంభాళించుకుంటూ. నిన్నెంత తొందరగా చూస్తానోనన్న ఆతృత, ఉత్కంఠ, అసహనం, కొన్ని క్షణాలు కూడా వృధా చేయకూడదన్న అత్యాశ, అందుకే కూర్చోలేకపోయాను అంది. శిరీష ఎప్పుడు ఇంతే. పక్కన వేరే వాళ్ళు ఉన్నారన్న ధ్యాస కూడా ఉండదు. వాళ్ళేమైనా అనుకుంటారన్న బిడియమూ లేదు. నేను ఎప్పుడైనా గుర్తు చేసినా అంత పిరికితనం ఏమిటి నీలో, ఏమనుకుంటారు, ఒకవేళ అనుకున్నా అనుకోని మనకేం అంటుంది తలని వెనక్కు రెక్లెస్గా ఎగరేస్తూ. అందుకే విడియంగా ఓసారి విజిటర్స్ రూమ్లోని వ్యక్తుల్ని చూసి ఓ క్షణంలో వస్తాను కూర్చో అని మా ఆఫీసర్ రూమ్ వైపుకు నెమ్మదిగా నడిచాను. లీవ్ లెటర్ రాసిచ్చి శిరీషను తీసుకుని సూట్ కేసుతో సహా ఆటోలో కొనబడ్డాను. శిరీష మాట్లాడుతూనే ఉంది. మాట్లాడటం ఆమె జన్మ హక్కైనట్టు. ఆ కళ్ళు ఆనందంతో అంతులేని కాంతితో మెరుస్తూనే ఉన్నాయి. ఆ పెదవులు నాట్యం చేస్తున్నట్టు మృదువుగా అందంగా కదులుతూనే ఉన్నాయి. ఆ కొద్దిసేపట్లోనే కొన్ని వందల జ్ఞాపకాలు మనోయవనిక తొలగించి మంద్రంగా హృదయ సైకతల మీద ఈ చివరి నుంచి ఆ చివరకు వీచాయి. ఇల్లొచ్చింది. జ్ఞాపకాల దొంతరలో నుంచి జారిపడ్డాను. ఇది బెడ్రూమ్ కమ్ డైనింగ్ రూమ్ కమ్ డ్రాయింగ్ రూమ్, ఇదిగో ఇదే కిచెన్, ఇది బాత్రూమ్ అని వివరించాక ఓ కుర్చీ లాగి శిరీషను కూర్చోమని చెప్పాను. నాకు అతిథి మర్యాదలు చేస్తున్నావా? ఈ గదేమిటి ఎంత అస్తవ్యస్తంగా ఉంది? లేచి చీర కొంగు నడుమును దూపుకుని పనికి ఉపక్రమించింది. డైనింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులన్నీ సర్దింది. మంచం మీద దుప్పట్లు, బట్టలు, పుస్తకాలు అన్నీ సర్దింది నీట్గా. స్టవ్ మీద స్నానానికని నీళ్లు పడేశాను. రోజు వంట చేసుకుంటున్నావా? కిచెన్ గడపకు ఆనుకుని సుతారంగా నిలబడి నవ్వుతోంది. మధ్యాహ్నం హోటల్లోనే భోంచేస్తాను, రాత్రుళ్ళు వండుకుంటాను చెప్పాను. శిరీష కళ్ళల్లో బాధ. ఎందుకు ఈ కష్టం చెప్పు, హాయిగా పెళ్లి చేసుకోవచ్చుగా అంది. నేను సమాధానం చెప్పలేదు. ఇద్దరికీ సమాధానం ఏమిటో తెలుసు. టాపిక్ మార్చడం మంచిదనిపించింది. ఈ మధ్యకాలంలో నా లైబ్రరీలోకి బోలెడు కొత్త పుస్తకాలు వచ్చి చేరాయి, చూస్తావా అన్నాను ఉత్సాహంగా. నా కళ్ళలోకి దీర్ఘంగా ఓసారి చూసి గాఢంగా నేటూర్పు విడిచి నాతో పాటు కదిలింది. నేను కొన్న కొత్త పుస్తకాలన్నీ చూపిస్తున్నాను. తను పరధ్యానంగా చూస్తుంది. చూపంతా నా వైపే. ట్రిగ్గర్ మీద వేలుంచి ఎక్కుపెట్టిన తుపాకీలా ఆమె చూపు గుచ్చుకోవటం, ఆమె కళ్ళల్లోని బాధ, అందులోని ప్రేమ, వాత్సల్యం. ఇలా ఎంతకాలం? నువ్వు పుస్తకాల పురుగువని తెలుసు, కానీ జీవితం బోరు కొట్టదు? నన్ను శిక్షించడానికైనా ఇదంతా? అయినా నేనేం తప్పు చేశానని ఈ క్షోభ నాకు? మాట్లాడుతూ ఉంటే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు బాధేసింది. శిరీష అందమైన కళ్ళల్లో కన్నీళ్లు చూడలేను, అది నా బలహీనత. అనునయంగా శిరీష చేతిని నా చేతుల్లోకి తీసుకుని ఆ నాజూకైన వేళ్లను ఓ క్షణం లాలిస్తున్నట్లు స్పృశించి వదిలేశాను. పోనిద్దు, నీకెప్పుడు నా గొడవే, నాకేం హాయిగా ఉన్నాను. చూసావా, 2 ఏళ్ల ఉద్యోగ పర్వంలో ఎన్ని వస్తువులు కొన్నాను. డైనింగ్ టేబుల్, గ్యాస్ స్టవ్, ఫ్రిడ్జ్, టీవీ. ఉద్యోగానికి ముందు నేను అనుభవించిన పేదరికం మీద కసితో అన్నాను. అసలు ఏమన్నా తింటున్నావా, లేక సంపాదన అంతా నీ కసి తీర్చుకోవటానికి వాడిస్తున్నావా?
ఓసారి తల ఎత్తి నా మొహంలోకి చూసి సరదా మూడ్లోకి వచ్చేస్తూ అంది. శిరీష ఎప్పుడూ ఇంతే. ఓ క్షణం జలజల పారే సెలయేరులా త్రుళ్ళుతుంది. మరుక్షణం మృత సైకతల్లా నిశ్శబ్దంలోకి ఒదిగిపోతుంది. ఇంకో క్షణం హోరెత్తే జలధిలా విరుచుకు పడుతుంది. ఆ వెంటనే వర్షించబోయే మేఘల్లా కదిలి కన్నీళ్లతో ముంచెత్తుతుంది. సమాధానం కోసం కళ్ళను ప్రశ్నార్థకాల్లో పెట్టిన శిరీషకు సమాధానం ఎలా చెప్పాలా అని ఓ క్షణం తటపటాయించి చెప్పాను. ఏకాకిని శిరీష, నాకెవరున్నారని? నా తిండి ఖర్చు పోను మిగిలిందంతా ఏం చెయ్యాలి? ఎవరికి కావాలి? అందుకే మధ్యలోనే ఆగిపోయాను. శిరీష కళ్ళల్లో విజృంభించిన బాధ తాలూకు నీలి నీడలు. సన్నటి వెక్కిళ్లతో ఏడుస్తోంది. ఓ క్షణం ఏం చేయాలో తోచలేదు. ఆమెను ఒడి చేర్చి లాలించాలన్న కోరిక, ఆమె ఒడిలోకి వాలిపోయి సేద తీరాలన్న బలమైన కోరిక. అప్రయత్నంగానే శిరీషకు దగ్గరగా జరిగాను. ఉప్పెనలా వెల్లువలా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నట్లు వరద గోదావరిలా నన్ను అల్లుకుపోయింది. చూసావా మనవి ఎలా అభిశప్త జీవితాలు అయిపోయాయో? నువ్వు ఒంటరివాడు ఎలా అవుతావు? నీకు జీవితాంతం తోడుండాలనే కదా నీ కంటపడ్డాను. కానీ నీ ఆత్మన్యూనతాభావం, నీలోని పిరికితనం నీ జీవితాన్నే కాకుండా నీతో ముడిపెట్టుకున్న నా జీవితాన్ని కూడా ఎలా నాశనం చేశాయో. అయినా ఇప్పటికీ మించిపోయిందే ఉంది. నాకు పెళ్ళైనా నేను ఎప్పటికీ నీదాన్నే. బలవంతపు పెళ్లి వల్ల వచ్చిన అనర్థం చూశావా? శరీరం అతనిది, మనసు నీది. ఈ విభజన నీ వల్లనే కాదు. నాకు ఈ గుండె కోత నిన్ను ప్రేమించినందుకే కాదు. శిరీషను కంట్రోల్ చేయటం కష్టమైపోయింది. అలా 10 నిమిషాలు ఏడుస్తూనే ఉంది. వెక్కిళ్లకు అదురుతున్న ఆమె చేతుల మధ్య నేను క్షణం క్రితం నాది కాబోయిన ప్రపంచాన్ని నా అవివేకంతో పోగొట్టుకున్న వ్యక్తిలా దుఃఖపడుతూ స్టవ్ మీద నీళ్లు మరిగి తెరులుతున్న శబ్దానికి స్పృహలోకి వచ్చాను. ఆమె చేతుల్ని విడిపించుకుని కిచెన్లోకి వెళ్ళాను. బాత్రూంలో నీళ్లు పెట్టేసి టవల్ అందుబాటులో ఉంచి గదిలోకి వచ్చాను. శిరీష తల ఉంచుకుని అలానే కూర్చుని ఉంది. ముని శాపం చేత ముకుళించుకుపోయిన దేవకన్యల. స్నానానికి నీళ్లు పెట్టాను. తల ఉంచుకుని అన్నాను అపరాధిలా నేను. శిరీష నిశ్శబ్దంగా స్నానాల గదిలోకి వెళ్ళింది. ఓ నిమిషంలోనే ముఖం నిండా నవ్వు పండించుకుని బయటకు వచ్చింది. ఇదేంటి, బాత్రూంకి తలుపు లేదుగా, మరెలా స్నానం చేయటం? ఆమె కళ్ళల్లో ఒకనాటి అల్లరి. తను నేను కాలేజీలో చదువుకునే రోజుల నాటి అల్లరి. ఏం పర్లేదు, ఎవరు రారు అన్నాను. శిరీషని ఎల్లప్పుడూ ఇలానే అల్లరిగా చూడాలని కోరిక. ఎవరో వస్తారని కాదు, నువ్వే వచ్చేస్తావేమోనని. సిల్లీ గర్ల్ అన్నాను. చదువుకునే రోజుల్లో అల్లరి చేసినప్పుడల్లా ఇలానే అనేవాడిని. ఇంకా గర్ల్ ఏమిటి మ్యాన్, ఐఆమ్ ఏ ఫుల్ గ్రోన్ ఉమెన్. అయినా నువ్వు పిరికి కదా, ఆడపిల్ల స్నానం చేస్తుంటే వచ్చి చూసి అంత ధైర్యం కూడానా? కనీసం కళాతృష్ణతోనైనా చూడవై అని బాత్రూంలోకి పారిపోయింది. నేను గదిలో ఒంటరిగా నా జ్ఞాపకాలకు బలైపోతూ మిగిలిపోయాను. ఒక్కో జ్ఞాపకం ఒక్కో చురకత్తిలా గుండెల్లో, మెదడు కుదుళ్లలో దిగబడిపోతూ. ఇవే జ్ఞాపకాలు శిరీషకు నాకు పెళ్ళై ఉంటే మధురంగా మిగిలిపోయేవి. ఎంత సన్నటి పొర అదృష్టానికి దురదృష్టానికి మధ్య, మధురమైన జ్ఞాపకాలకు మనసును కోసే జ్ఞాపకాలకు మధ్య. నేను శిరీష చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో కలిసి చదువుకున్నాం. కటిక పేదరికంలో మిగిలిన ఆ రోజులే తీయగా ఉండేవి. దానికి కారణం శిరీష స్నేహం. ఎంతటి బాధనైనా కష్టానైనా మరిపించి మురిపించగల గొప్ప స్నేహం. ఒంగోలులోని ఆ పేటలో శిరీష వాళ్లదే అతిపెద్ద భవంతి. ఆ పేటలోని మిగతా ఇళ్లన్నీ సూర్యుడి ముందు దివిటీల్లా ఉండేవి. శిరీష వాళ్ళ నాన్నగారు 100 ఎకరాల మాగానికి అధిపతి, ఓ సినిమా థియేటర్కు యజమాని. వాళ్ళింటికి కొద్ది దూరంలో ఓ పూరి గుడిసెలో నేను అమ్మ ఉండేవాళ్ళం. మా కోసం నాన్న వదిలేసి వెళ్ళిన ఆస్తి ఆ పూరిల్లే. అమ్మ కూలి పని చేసేది. 10వ తరగతి వరకు చదువు బాగానే సాగింది. 10వ తరగతిలో నాకు మంచి మార్కులు వచ్చాయి. ఇంటర్లో చేరటానికి డబ్బు లేకపోతే శిరీష ఫీజు కట్టింది. పుస్తకాలు కొనుక్కోవటానికి, బట్టలకు డబ్బులు ఇచ్చింది. ఇంటర్ మొదటి సంవత్సరంలో ఉండగానే జబ్బుతోనూ దరిద్రంతోనూ పోరాడిన అమ్మ చనిపోయింది. అలా ఒంటరైన నన్ను అమ్మలా ఆదుకుంది శిరీష. అప్పటి వరకు మా మధ్య ఉన్న స్నేహం బలపడింది. బలీయమైన అనుబంధం ఏర్పడింది. వాళ్ళ ఇంద్రభవనం లాంటి ఇంట్లో ఓ గదిలో నేను శిరీష కలిసి చదువుకునేవాళ్ళం. ఆ గదిలోకి అన్నం తీసుకుని వచ్చేది శిరీష. పేదరికపు కర్రకు పాదాల కింద నలిగిపోతూ అవమానంతో బాధతో వెలువెల్లాడిపోతున్నప్పుడు
తన ఒడిలో ఉపశమింప చేసేది. అన్నం గోరుముద్దలు చేసి తినిపించేది. శిరీష ఎన్నిసార్లు తన ప్రేమను వెల్లడించినా నేను నా చుట్టూ గిరిగీసుకుని ఉండిపోవటానికి ఇది కూడా ఓ కారణమే. శిరీష నాకు అమ్మలా, దేవతా స్త్రీలా కనిపించేది. అందుకే ఆమె మీద అంతులేని గౌరవం ఏర్పడింది. ఆమె నా మీద చూపించే శ్రద్ధ అంతా తల్లి పసిపిల్లాడి మీద చూపించే వాత్సల్యంలో అనిపించేది. మేమిద్దరం ఒకే వయసు వాళ్ళమైనా ఆడపిల్లల్లో ఆ మాతృత్వపు హుందాతనం స్వతహాగా వస్తుందనుకుంటాను. శిరీష నాకంటే పెద్దదానిలా ప్రవర్తించేది. ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పేది. సింహాసనం మీద కూర్చున్న రాణిలా అనిపించేది. ఆమె మాట వేదవాక్కు నాకు. ఆమె గీసిన గీత దాటేవాణ్ణి కాదు, ఆమె నీడలా కదిలేవాణ్ణి. ఆ రోజుల్లో కవిత్వం రాస్తుండేవాణ్ణి. నేను రాసే ప్రతి పదము శిరీషకు అంకితం చేసేవాణ్ణి. నేను చేసే ప్రతి పని ఆమె కోసమే. ఊపిరి పీల్చేది కూడా ఆమె కోసమే. డిగ్రీ తర్వాత శిరీష చదువు ఆపేసింది. నేను కూడా ఆపేస్తానంటే ససేమిరా వినలేదు. బలవంతం చేసి అలిగి అన్నం మానేసి ఏడ్చి ఒప్పించింది. పీజీ కోర్సు కోసం వాల్తీరు వెళ్లే రోజు తన మనసులోని మాటను స్పష్టంగా బయటపెట్టింది. మనం పెళ్లి చేసుకుందాం అని. శిరీషకు నేనంటే ఇష్టమని తెలుసు. కానీ పెళ్లి దాకా ఆలోచించి ఓ స్థిరాభిప్రాయానికి వచ్చిందని ఇప్పటివరకు నాకు తెలీదు. నేను కూడా అంతే ఖచ్చితంగా చెప్పాను నాకు ఇష్టం లేదని. దానికి బలీయమైన కారణాలున్నాయి. నాలాంటి పేదవాడిని చేసుకుని శిరీష ఏం సుఖపడుతుంది? తన తాహతకు తగిన వ్యక్తిని చేసుకుంటే మహారాణిలా ఉంటుంది. నాకెప్పుడూ శిరీష గొప్పగా ఉన్నతంగా ఉండాలనే ఉండేది. నేను ఆరాధించి పూజించిన స్త్రీని భార్యగా సంసార జంఝాటంలోకి ఈడ్చి ప్రేమించి కామించి కోప్పడి విసుక్కుని నువ్వు నా దానివి, నీ మీద అధికారాలన్నీ నావి అనాలంటే ఏమిటో. ఇన్నాళ్ళు అనుభవించిన ఈ తీయటి స్నేహం, మా మధ్య ఉన్న వాత్సల్యం, సున్నితమైన అనుభూతులు, వీటన్నిటికీ నీళ్లు వదులుకుని నా పేదరికం, మరొకరి దయాదాక్షిణ్యాల మీద ఆధారపడిన బ్రతుకు నాలో ఆత్మన్యూనతా భావాన్ని పెంపొందించిన మాట వాస్తవమే. అందుకే శిరీష ఎక్కడో నక్షత్రాల మధ్య మణికిరీటంతో మెరిసే వెన్నెల రాణిలా అనిపించేది. నేనెక్కడో అధపాతాళంలో కూరుకుపోయిన మట్టి రేణువులా. సినిమాల్లోనూ కథల్లోనూ ఇలాంటి ప్రేమలు పెళ్ళిళ్ళు బాగానే ఉంటాయి. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఏమిటి? ప్రాక్టికల్గా ఆలోచించటం మనం బ్రతకలేమా? మనల్ని మనం పోషించుకునే పాటి ఉద్యోగాలు సంపాదించలేమా అనేది రోషంగా శిరీష. నీకు ధైర్యం లేదు, నువ్వు పిరికివాడివి అని తిట్టింది. నేను కొంత డబ్బు తెస్తాను, ఎక్కడికైనా వెళ్ళిపోదాం దూరంగా, ఎక్కడికో అనేది కళల్లో తేలిపోతున్నట్లు కళ్ళు అరముడుపులు చేసి. కావాలంటే నీకు ఉద్యోగం వచ్చే వరకు ఎదురు చూస్తాను. ఎంత చిన్న ఉద్యోగమైనా పర్లేదు, మన ప్రేమ చాలదు హాయిగా బ్రతకటానికి అనేది. అవన్నీ ఎమోషనల్ మాటలు అనిపించేవి. ఎందుకో నాకు శిరీషతో పెళ్ళైతే ఆమెలో నేను చూసిన దైవత్వం, గ్రీకు ఈజిప్షియన్ మహారాణుల్లో ఉండే ఆ టీవీ, పువ్వులోని పరిమళముకు మళ్ళీ ఆమెలోని సహజమైన ప్రేమ, స్పాంటేనియస్గా వ్యక్తమయ్యే వాత్సల్యం, ఇవన్నీ కోల్పోతానని భయం వేసేది. నా ఆలోచన తప్పేమో. ప్రాక్టికల్గా ఆలోచిస్తున్నాననే ముసుగులో నా పిరికితనాన్ని, ఆత్మన్యూనతా భావాన్ని కప్పిపుచ్చుకుంటున్నానేమో. ఏమైతేనే నేను పెళ్లికి ఒప్పుకోలేదు. క్షీణిస్తున్న వాళ్ళ నాన్నగారి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన బలవంతం మీద శిరీష పెళ్లికి ఒప్పుకుంది ఓ బిజినెస్ ఎగ్జిక్యూటివ్తో. ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఉలిక్కిపడి తలెత్తి చూశాను. ఎప్పుడొచ్చిందో నా ఎదురుగా కుర్చీలో కూర్చుని 2 అరచేతుల మధ్య చెంపల్ని ఆనించి తదేకంగా నా వైపు చూస్తోంది. ఏమీ లేదు అన్నాను తడబడుతూ. నీ మొహం ఏమీ లేకపోవటం ఏంటి? నా గురించి ఆలోచిస్తూ ఉంటావు అంది కాన్ఫిడెన్స్ను కంఠంలో పలికిస్తూ. ఏమిటంత నమ్మకం అన్నాను ఉడికిస్తూ. నీ జీవితం నిండా పరుచుకున్న నేను తప్ప నీ ఆలోచనలోకి వచ్చేంత చొరవ మరెవరికుంది అని నవ్వుతోంది. నా గదిలో వెన్నెల పిండారబోసినట్లు, నా గదంతా ధగధగాయమైన కాంతితో మెరిసిపోతున్నట్లు ఉంది. నాకు చెప్పవు ఆ ఆలోచన ఏమిటో? ఆ జ్ఞాపకాన్ని నాతో పంచుకోవు? దగ్గరకొచ్చి చేతులు పట్టుకుని చిన్నపిల్లలా మారం చేస్తోంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా అవే కదా అన్నాను. అయినా నాకు ఇష్టమే చెప్తూ నాకు తనివే తీరదు. ఆ రోజుల్లోనే కదూ నేను నిజంగా జీవించి ఉంది. ఇది ఒక జీవితమేనా జీవోత్సవంలా?
ఆ క్షణాలే కదూ నన్ను ఇంకా బ్రతికిస్తోంది. చెప్పవు, ప్లీజ్ చెప్పవు. చిన్నపిల్లల మూతి సున్నాల చుట్టి చేతులు బలంగా ఊపుతూ అంది. ఆకలి వేయటం లేదా సిరి? అప్పుడే 12 దాటింది. వంట ఎప్పుడు చేసేట్టు, ఎప్పుడు తినేట్టు? కొద్దిసేపు రిలాక్స్ అవ్వు, నేను వంట చేస్తాను అని లేచాను. కోపంగా చూసింది శిరీష, పురాణకాలం నాటి సత్యభామల. ఓహో, ప్రాక్టికల్ మనిషివి కదూ. తియ్యటి జ్ఞాపకాల కన్నా ఆకలే ముఖ్యం. ప్రేమ కన్నా, ప్రేమించిన స్త్రీ కన్నా. ఆగిపోయింది. ఓ చెప్పు, ఒంటరితనం ముఖ్యం అంతేనా అని నవ్వి వంటగదిలోకి వెళ్ళాను. నేనుండగా నువ్వు కష్టపడటం ఏమిట్లే, లే నేను వండుతాను, చెప్పు నీకేం వెరైటీలు కావాలో అంటూ ఫ్రిడ్జ్ తెరిచి కూరగాయలేవి అని పడి పడి నవ్వింది సముద్ర కెరటాల్లా. బ్రహ్మచరివి కదూ, మర్చిపోయా. శిరీష ఎంత హాయిగా నవ్వుతుందో. కబూర్లలోనే భోజనాలు అయిపోయాయి. ఇంకా బోలెడున్నాయి చెప్పుకోవలసినవి అని వచ్చి మంచం మీద కూర్చుంది. నేను ఎత్తుగా దిండ్లు వేసుకుని జారగిలబడ్డాను. ఒకసారి నేను వాల్తేరులో ఉన్నప్పుడు నువ్వు లెటర్ రాశావు, ఒకే ఒక వాక్యం, నిన్ను చూడాలని ఉంది అని. ఆ లెటర్ వచ్చినప్పుడు నేను ఫిజిక్స్ ల్యాబ్లో ఉన్నాను. ఆ వాక్యం చదివిన తక్షణం ల్యాబ్ వదిలేసి బయటకు వచ్చేశాను. రూముకు కూడా వెళ్ళలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. కనిపించిన వాడినల్లా అప్పడిగాను. అప్పుడు రాడికల్స్ బంద్ చేస్తున్నారని రైళ్లు నిలిపేశారు. ఒంగోలు ఎలా వచ్చానో తెలియదు. సగం దూరం లారీల మీద ప్రయాణం చేశాను అన్నాను. బడాయి, నడిచేం రాలేదుగా అంది. పెద్దగా నవ్వొచ్చింది నాకు. అలాంటివన్నీ సినిమాల్లో, నవలల్లో ఉంటాయేమో. నేను వాటిలోని హీరోలా ధీరోదాత్తుణ్ణి కాదు, ఒప్పుకున్నా కదా అన్నాను. అమ్మ ఉన్న రోజుల్లో మా ఇంట్లో అన్నంలో కారం కలుపుకుని తిన్నావు శిరీష, గుర్తుందా? ఎర్రకారం. నేను చెప్తూనే ఉన్నాను నీకు అలవాటు లేదని, అయినా తిన్నావు. మొండితనం. నీ కళ్ళల్లో గిర్రున నీళ్లు తిరగటం నాకు ఇంకా గుర్తుంది అన్నాను. నా కన్నీళ్లు చూడలేక నీ కళ్ళల్లో కూడా నీళ్లు వచ్చాయి కదూ. నా జుట్టును నిమురుతూ అంది శిరీష. శిరీషకు భర్త కావటం కంటే కొడుకు కావటంలోనే గొప్ప అదృష్టం ఉందనిపిస్తుంది చాలాసార్లు. మనిద్దరం వెన్నెల రాత్రిలో డాబా మీద కూర్చుని గడిపిన రోజులు, నీవు నా ఒడిలో పడుకుని చెప్పిన కబుర్లు. మాట్లాడుతూ మధ్యలోనే ఆగిపోయింది. ఆమె వదనం దుఃఖంతో రంగు మారింది. ఎందుకు మన జీవితాలు ఎలా అయిపోయాయి అంది గద్గద స్వరంతో. మన జీవితాలకు ఏమైంది సిరి? దరిద్రంలో బ్రతికిన నాకు మంచి ఉద్యోగం వచ్చింది. నీకు తగిన భర్త దొరికాడు, మంచి సహృదయుడు కూడా. మన స్నేహానికి అడ్డు చెప్పకూడదన్న కండిషన్ని మనసారా ఒప్పుకునే పెళ్లి చేసుకున్నాడు కదా. నీ పెళ్ళయ్యాక ఎన్నిసార్లు మనం మీ ఇంట్లో ఫ్రీగా మాట్లాడుకోలేదు. ఇప్పుడు నిన్ను ఒంటరిగా పంపారంటే మన మీద ఎంత నమ్మకం ఉంటే పంపించుంటారు. మనం అదృష్టవంతులం కాదు అన్నాను. ఏమిటి అదృష్టం? శివంగిలా లేచింది. ప్రేమించిన వాడిని కాదని వేరే వాడితో ఇష్టం లేని కాపురం చేయటమా అదృష్టం? అతను సహృదయుడు, మంచివాడు అయితే చాలా, నేను ప్రేమించొద్దు? నేను నిన్ను ప్రేమించాను. నువ్వు దుర్మార్గుడివైనా, దుష్టుడివైనా ఇలానే ప్రేమిస్తాను. నాకు నేను ప్రేమించిన వ్యక్తి కావాలి. అతనిలో ఎన్ని అవలక్షణాలు ఉన్నా సరే. అతనితో పోలిస్తే ఎంతటి ఆదర్శ పురుషుడైనా నాకు తృణప్రాయమే. అసలు నీకు స్త్రీ మనసు ఎప్పుడు అర్థమవుతుంది? మాట్లాడితే చాలు స్నేహం అంటావు. అప్పటిలా నీవు నా ఒడిలో వెన్నెల రాత్రులు పడుకుంటే నా భర్త ఒప్పుకుంటాడా? అప్పట్లా నేను అన్నం కలిపి ముద్దలు నీకు తినిపిస్తే సహించగలడా? నీకెంత దూరంగా బ్రతకటం ఎంత దుర్భరమో ఆలోచించవేం అంది. నేను చాలా సౌమ్యంగా అడిగాను. ఒళ్ళో పడుకుంటేనే నా ఇష్టం, పడుకోకపోతేనే? శిరీష ఓ నిరసన చూపొకటి చూసి అంది. ఇంకొంతసేపు ఉంటే నన్నెందుకు ప్రేమించావు? ప్రేమించకపోతేనేం అంటావు అని. మాటల్లోనే చీకటి పడిపోయింది. ఇద్దరికీ మనసు బరువుగానే ఉంది. తిండి మీద ధ్యాసే లేదు. తప్పదు కాబట్టి తిన్నాం. శిరీష బెడ్ను నీట్గా దులిపి సర్దింది. నేను కింద పడుకుంటాను అన్నాను. కళ్ళల్లో మెరుపులు కురిపిస్తూ చూసింది శిరీష. ఏం మనం ఎప్పుడు పక్కపక్కనే పడుకోలేదా? అప్పుడు వేరు, నీకింకా పెళ్లి కాలేదు. ఇప్పుడు నీవు ఒకరి భార్యవు. పొరపడ్డావు. నేనెప్పుడు నీదాన్నే అంది. ఆమెతో వాదించిన ప్రయోజనం ఉండదని తెలుసు. ఇద్దరం పక్కపక్కనే పడుకున్నాం. ఎవరి ఆలోచనలో వాళ్ళ మునిగిపోయాము. శిరీష నిశ్శబ్దాన్ని ఎక్కువసేపు భరించలేదు. నా పెళ్ళైన ఈ 2 సంవత్సరాల్లో మనకు దొరికిన మొదటి ఏకాంతం ఇదే కదూ అంది నా వైపు తిరుగుతూ. నేను సమాధానం చెప్పలేదు.
మనసొకరికి, శరీరం మరొకరికి ఇవ్వటంలో జీవితం అసంపూర్తిగా అనిపించింది. నాకు పరిపూర్ణమైన జీవితం కావాలని ఉంది. శిరీష తన చేతిని నా మీద వేసింది. నీ పిరికితనంతో, న్యూనతాభావంతో నా జీవితంలో ఎంతటి అశాంతిని, అలజడిని కలగచేసావో నీకేమైనా అర్థమవుతుందా? ఈ గుండెల్లో మండే అగ్ని అసంతృప్తి చల్లారాలంటే నన్ను నేను పూర్తిగా నీకు అర్పించుకోవాలి అంది నన్ను దగ్గరకు లాక్కుంటూ. ఇది నైతికంగా దిగజారటమే సిరి. నీ భర్త మన మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేసినట్లు కదూ, అతన్ని మోసం చేయడం కదూ అన్నాను బాధగా. కాదు, మోసం ఎందుకు అవుతుంది? నా మనసు, శరీరము మీద నీకు లేని అధికారం మరెవరికీ లేదు. నేను నీదాన్ని, నీవు నావాడివి. నీ మీద సర్వాధికారాలు నావే. నువ్వు నాకు కావాలి. అల్లుకుపోతున్న శిరీషను బలంగా వెనక్కు నెట్టి లేచాను. దెబ్బతిన్న పులిలా చూసింది. ఆ కళ్ళల్లో తిరస్కారంలోని పదునంతా అనుభవించిన బాధ. నీ మీద నాకెప్పుడూ అటువంటి అభిప్రాయం లేదు. ఇప్పుడు రమ్మన్నా రాదు సిరి. నువ్వంటే నాకెప్పటికీ పూజ్యభావమే అని కింద చాపు వేసుకుని పడుకున్నాను. ఆ తర్వాత ఎవరూ మాట్లాడుకోలేదు. రాత్రంతా నిద్ర కూడా పోలేదు. సన్నటి వెక్కిళ్ల మధ్య శిరీష, అంతులేని ఆలోచనలతో నేను గడిపాము. వారం వరకు ఉంటానని చెప్పిన శిరీష ఉదయమే బయలుదేరింది. ఎంత బ్రతిమాలినా వినకుండా, ఒక్క మాటైనా మాట్లాడకుండా ఒంగోలు తిరిగి వెళ్ళిపోయింది. నాకు అంతులేని శూన్యం మిగిల్చి వెళ్లే ముందు ఒకే ఒక మాట మాట్లాడింది. నేను బజారు స్త్రీలా ప్రవర్తించాను కదూ అని. నా తిరస్కారం ఆమెలోని నైతిక విలువల్ని తట్టి లేపి ఉండాలి. అందువల్ల గిల్టీ కాన్షియస్నెస్. అది పోగొడితే కానీ మళ్ళా నాకు శిరీష స్నేహం దొరకదు. అందుకే సెలవు పెట్టి ఒంగోలుకు బయలుదేరాను. శిరీష బాగా చిక్కినట్లు కనిపిస్తోంది. కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడ్డాయి. మనిషిలో ఒకప్పటి ఉత్సాహం లేసే మాత్రం కూడా లేనట్లు ప్రవర్తిస్తోంది. ఓ యంత్రంలా, మెకానికల్గా, ఆత్మను ఎక్కడో పారేసుకున్న దానిలా. చిన్న పలుకు కూడా లేదు శిరీష నుంచి. నేను అడిగిన దానికి చాలా పొడిగా సమాధానాలు ఇస్తోంది. వీలైనంతగా తప్పించుకుని తిరుగుతోంది. మధ్యాహ్నం భోజనాల దగ్గర కూడా తలదించుకునే కూర్చుంది. బజారు స్త్రీలా ప్రవర్తించానన్న అపరాధ భావన ఆమెను కొద్ది కొద్దిగా తినేస్తుందనుకుంటా. తన ప్రవర్తనలో తప్పు లేదనో, లేక నేను చాలా సవ్యంగా అర్థం చేసుకున్నాననో, లేక నా హృదయంలో ఆమెకున్న గౌరవం తగ్గలేదనో చెప్పడం వలన ప్రయోజనం ఉండదనిపిస్తోంది. అలా చెప్పటం వల్ల ఆమెలోని గాయాన్ని ఇంకా కెలిగినట్లవుతుంది. లేదా నా హృదయ ఔన్నత్యాన్ని చాటుకుని ఆమెను ఇంకా తక్కువ దాని చేసినట్లవుతుంది. ఉయ్యాల బల్ల మీద దిండేసి పడుకున్నాను. నాకెంత ఇష్టమో. దీంతో అల్లుకుని ఎన్నెన్ని తీయటి జ్ఞాపకాలో. 2 గంటల నుంచి శిరీష బయటికే రాలేదు. తన గదిలోనే ఉండిపోయింది. పని మనుషులు కూడా వెళ్ళిపోయారు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. తలుపు దగ్గర నిలబడి గదిలోకి తొంగి చూశాను. మంచం మీద అటువైపు తిరిగి పడుకుని ఉంది. నాకు తెలుసు తను నిద్రపోవటం లేదని. బిడియంగా లోపలికి వెళ్ళాను. నా అడుగుల సవడి విన్నట్లు శిరీష కొద్దిగా కదిలింది. మంచం అంచు మీద కూర్చున్నాను. భయంగా అదురుతున్న గుండెల్ని చిక్కబట్టుకున్నాను. తడారిపోయిన గొంతును సరైన మాడ్యులేషన్లోకి రప్పించే వృధా ప్రయాస చేస్తూ మాట్లాడటం ప్రారంభించాను. సిరి, నీ ప్రేమని మొదటి నుంచి నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాను. నీకు అంతులేని మానసిక క్షోభను కలగచేశాను. నా అవివేకం వల్లనే నిన్ను మరొకరికి ధారాదత్తం చేశాను. ఇప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి. కొద్దిగా ఆగాను. గొంతులో అదో రకమైన జీర. నాలోని పిరికితనాన్ని జయించడానికి ఇంతకాలం పట్టింది. నిన్ను, నా దాన్ని, నా ప్రాణాన్ని బాధ పెడుతూ నేను బ్రతకలేను. మనసులతో పాటు శరీరాలు కూడా కలిస్తేనే ఆ ప్రేమకు సార్థకత. నా జీవితానికి సాఫల్యం అందులోనే ఉంది అంటూ శిరీషను పొదివి పట్టుకుని నా వైపుకు తిప్పాను. ఆమె కళ్ళల్లో నీళ్లు. నా చేతులు వణకటం నాకు స్పష్టంగా తెలుస్తోంది. నీ భర్త క్యాంపులో ఉంటాడని తెలిసే వచ్చాను. మరొక 3 రోజుల వరకు రాడని చెప్పావుగా. ఈ 3 రాత్రిళ్ళు నీ కౌగిట్లోనే గడుపుతాను. రా సిరి, మన జీవితంలోని మొదటి 3 రాత్రుల్ని మధురమైన అనుభూతులతో నింపేద్దాం. ఈ తీయటి క్షణాల్ని స్వర్గ సుఖాలతో ముంచెత్తుదాం. శిరీషను బలంగా కౌగిలించుకున్నాను. గువ్వలా ఒదిగిపోయింది కౌగిట్లో. నాలో తడబాటు. పొరపాటు చేస్తున్నానా? ఓడిపోతున్నానా? అంతులేని నిస్పృహ నాలో. 2 క్షణాల తర్వాత చలనం వచ్చింది శిరీషలో. చేతుల్ని నా గుండెల మీద వేసి బలంగా వెనక్కు నెట్టింది. కొద్దిగా తూలాను ఆ విసురుకి. నాకు పెళ్ళైందన్న జ్ఞానం ఉందా నీకు
అంటూనే తన కుడి చేతిని బలంగా విసిరింది. నా చెంప చెళ్ళుమంది. కళ్ల ముందు ఓ క్షణం మెరుపులు మెరిశాయి. అప్పుడు చూశాను శిరీషలో అంతులేని ఆనందాన్ని. ఆమె కళ్ళు గర్వంతో మెరుస్తున్నాయి. తన క్యారెక్టర్లోని ఔన్నత్యాన్ని రుజువు చేసుకున్న ఆనందం ఆ కళ్ళల్లో. దిగజారబోతున్న వ్యక్తిని నైతిక బాధ్యతలు గుర్తు చేసి సన్మార్గంలో పెట్టగలిగానన్న సంతృప్తి ఆమె ముఖం నిండా. ఇప్పుడు శిరీషలో ఎప్పట్లాగానే వింత వెలుగు చోటు చేసుకుంది. దేవతల తలల చుట్టూ ఉండే కాంతి వలయంలా ఈజిప్షియన్ గ్రీకు మహారాణుల్లోని గ్రేస్ వచ్చేసింది. అశ్రుపూరితాలైన నా కళ్ళను తను చూడకుండా తలదించుకున్నాను. నా కళ్ళల్లో కూడా అద్భుతమైన వెలుగు, గెలుపులో నుంచి ఉత్పన్నమైన ఆనందం, మా స్నేహాన్ని మళ్ళా బ్రతికించుకున్నానన్న సంతృప్తి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.